हरिः ओं श्रीगुरुभ्यो नमः। हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहारिकी हया भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिता प्रहारिकीं शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्तनिर्मूलिकी घोरनिरतविमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकीं विपुलचक्रनिरुद्धमरीचिमालिकीं क्षन्तकु काळियोरगविशालफणोपरिनर्तनक्रियारन्तकु उल्लसन्मगधराजचतुर्विधघोरवाहिनी हन्तकु इन्द्रनन्दननियन्तकु सर्वचराचरावळीमन्तकु निजितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तकम् न्यायिकी भूसुरेन्द्रमृतनन्दनदायिकी रुक्मिणी मनस्थायिकी भूतसम्मदविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकी गोपिकानिवहमन्दिरयायिकी शेषसायिकी విశ్వ జన్మస్థితి విలయంబులు యవని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితముల్ గావించనంవడు బుధులు మోహింతురంవనికి ఎండమావుల నీట కాచాదుల అన్యోన్య బుద్ధిదా నడరునట్లు త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడంవడు అతని కోరి చింతించదానగు విశ్వమయుని అనుదినంబు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కరువలిపాయు వస్త్రమును కట్ల నిరుంగవు చూట్కి దిక్కులంబరుపుచు చంచరీకముల భాతి చలంగెడు కంధరంభునంబొరలెడు ముక్తకేశభరముందురుమంగదలంపవు ఇప్పుడిట్ల రుదుగా రత్నకందుక విహారము సల్పెదు సంభ్రమంబునన్ అంటూ ఓ యువతి నవరత్నాల యొక్క బంతితో ఆడుకునేటువంటి సంబరంలో నీవు కట్టుకున్నటువంటి చీర తొలగిపోయినా పట్టించుకోవటం లేదు. దిక్కులు పరిగిస్తూ తుమ్మెదల వంటి శిరోజాలు ఉంగరాల జుట్టు అంతా కూడా కిందకి జారిపోయి ముడి విడిపోయి మెడ మీద అది పడుతున్నా కూడా నీవు సవరించుకోవటం లేదు. నీకు ఎంత మైమరుపో అని అన్న తరువాత ఇంకా ఓ పరీక్షతు అగ్నిద్రుడు ఏమన్నాడంటే రూపం తపోధన తపశ్చరతాం తపోఘ్నం హేతత్తుకేన తపసా భవతోపలబ్ధం చత్తుం తపోర్హసి మయా సహ మిత్రమయ్యం కిం వా ప్రసీదతి సవై భవభావనో మే అని చెప్పి ఏం సంబోధించాడో తెలుసా? మిత్ర అన్నాడు. నువ్వు నా మిత్రురాలు, యు ఆర్ మై ఫ్రెండ్. అంతే కదా, మామూలుగా కనిపించినప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ అండి లేకపోతే మా బాయ్ ఫ్రెండ్ అండి అంటుంటారు చూసారు, మిత్ర అనేసినట్లెక్కమని. సరే మోజుపడ్డాడు కాబట్టి అన్నాడు అనుకుందాం. ఓ మిత్ర, నీకు తపధన, నీకు తపస్సే ధనంగా కలిగిన దానిలా ఉన్నావు. నువ్వు ఎంతో మహత్తరమైనటువంటి తపస్సు చేసిన దానిలా ఉన్నావు. బాగానే ఉంది, నువ్వు తపస్సు చేసుకున్నావు, నువ్వు సాధన చేసుకున్నావు. ఆ మాట ఎందుకన్నాడంటే ఆవిడ బ్రహ్మలోకం నుంచి దిగొచ్చిందిగా.
మరి బ్రహ్మలోకానికి ఎంట్రన్స్ ఎవరికి ఉంటుంది? మహాతపస్సంపన్నులైనటువంటి మహర్షులకి, అటువంటి వాళ్ళకే ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎంతో తపస్సు చేసుకుంటేనే కానీ బ్రహ్మలోక నివాసం సాధ్యం కాదు. వాళ్ళు అప్సరసులైనా, గంధర్వులైనా, సిద్ధులైనా, సాధ్యులైనా, ఎవరైనా. అందువల్ల ఆ మాట అన్నాడు, తపఃధన, తపస్సే ధనంగా కలిగినటువంటి నువ్వు బాగానే ఉంది, నువ్వు తపస్సు ధనం, నువ్వు తపోధనంతో ఉన్నావు బాగానే ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావంటే తపశ్చరతాం తపఘ్నం ఏతత్ రూపంతు. నువ్వు తపస్సు చేసుకున్నావు, నాలాంటి కింద భూమండలం మీద కూర్చుని సాధన చేసుకునేటువంటి వాళ్ళ యొక్క తపస్సుని చరతాం అంటే తపశ్చరతాం, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ తపఘ్నం, తపస్సుని కట్ చేసి పారేస్తున్నావు, ఆ తపస్సుని చెడగొట్టేస్తున్నావు. ఏది చెడగొడుతున్నావు? నిన్ను నేనేమంటం లేదు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు తపస్సు చేసుకున్నావు, నువ్వు లోపలంతా తపోప్రభావంతో నీదంతా నిండిపోయింది. కానీ ఏది చెడగొడుతోంది అంటే ఏతత్ రూపం, నీ రూపం చెడగొడుతోంది. రూపం వేరు, లోపలుండేటువంటిది వేరు. ఇది మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి పాయింట్. అంటే ఏమిటన్నమాట, మనని మోహం వైపుకి, ఆకర్షణల వైపుకి తీసుకెళ్తున్నటువంటిది ఏమిటంటే నామరూపములు. రూపం చెడగొడుతూ ఉంటుంది. కానీ ప్రతి రూపం వెనకాల ఎవరున్నారంటే తపోధనం ఉంది. అంటే ఏమిటి? పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లోపల ఉన్నప్పుడు స్వయం జ్యోతి ప్రభావం చేత తపిస్తూ ఆ జ్యోతి అంతా కూడా తపన చెందుతూ ఆ జ్యోతి స్వరూపం ఉంది. అది ఆకర్షించటం లేదు. తపఘ్నం ఏతత్ రూపం, నీ రూపం తపస్సు చేసుకునేటువంటి వాడిని చెడగొడుతోంది. అంటే ఏమిటన్నమాట, ఎప్పుడు తపస్సు చేసుకునేటువంటి వాడు, సాధన చేసుకునేటువంటి వాడు రూపాన్ని కాకుండా, పై అందాలని కాకుండా, ఆకర్షణని కాకుండా, నాణ్యతని కాకుండా, సుకుమారత్వాన్ని కాకుండా, ఆ రూపం ఆ విధంగా కలగడానికి సహకరించినటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ఆ మహా సౌందర్య స్వరూపం ఏదైతే ఉందో ఆ సౌందర్య స్వరూపం మీద మనసు ఉన్నప్పుడు తపస్సు చెడగొట్టబడదు. ఇక్కడే పడుతోంది బోల్తా మనం అందరం కూడా. అంటే ఏమిటన్నమాట, ఒక అందమైన పుష్పాన్ని చూసామనుకోండి, పుష్పం చూసే అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత సుగంధాన్ని వ్యాపిస్తూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంది, మనసు అంతా శాంతంగా ఉంది అంటారుగా ప్రతి వాళ్ళు కూడా. అనేటప్పుడు ఇప్పుడు మనం దేనిని చూసి ఆ మాటలు అంటున్నామంటే ఆ బాహ్యమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆకారాన్ని చూసి అంటున్నాం. కానీ ఆ ఆకారం, ఆ సౌగంధం, ఆ సుకుమారత్వం, ఆ లాలిత్యం అంతా పుష్పంలోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పుష్పంలో అంతర్గతంగా మహాసౌందర్య శాంత స్వరూపుడైనటువంటి భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషన్ అది. కాబట్టి రూపాలు మనని బోల్తా కొట్టించి ఆ రూపాలతో సంబంధం ఏర్పరచుకుంటాం. కానీ ఆ రూపాలకి ఆధారమైనటువంటి వాడు, ఆశ్రయమైనటువంటి భగవంతుణ్ణి ధ్యానించాలి అనేటువంటి స్ఫురణ కలిగించేటువంటి విధంగా సుఖమహర్షి ఆ మాటలు మాట్లాడతా. తపోధన తపఘ్నం ఏతత్ రూపం భవత. ఎటువంటి రూపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కేన తపస ఉపలబ్ధం. ఏ తపస్సు చేసి ఇంత అందమైనటువంటి రూపాన్ని నువ్వు సంపాదించుకున్నావు మిత్రమా, ఓ మిత్రమా అని. ఇంకా ఏమిటన్నాడు అంటే, నువ్వు చాలా తపస్సు చేసి అందమైనటువంటి రూపాన్ని సంపాదించుకున్నాక నాకు కూడా చాలా అందమైనటువంటి రూపం కావాలని నాకు ఉంది. కాబట్టి ఓ మిత్రమా, ఓ మై ఫ్రెండ్, మహ్యం మయా సహ తపః చేర్తుం అర్హసి. అయితే ఓ పని, నువ్వు ఏ తపస్సు చేసావో, ఏ ఉపదేశంతో చేసావో, ఏ పద్ధతులను అవలంబించావో అటువంటి పద్ధతులతో, అటువంటి తపస్సుతే మయా సహ నాతో కూడా చేసుకో. కమాన్ యూ సిట్, నా పక్కన కూర్చో. పక్కన కూర్చునిగో, నేను ఈ తపస్సు చేశానయ్యా, అందువల్ల ఇంత అందమైనటువంటి రూపం నాకు వచ్చింది. సో నీకు కూడా అంత అందమైనటువంటి రూపం, అంత అందమైనటువంటి శక్తి, తపస్సుల్ని చెడగొట్టగలిగేటువంటి మహత్తరమైనటువంటి వైభవం నాకు కలగాలి అంటే నిన్ను ఒకటే ప్రార్థిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్, ఓ మిత్ర.
మహ్యం మయా సహ తపః చర్తుం అర్హసి, నాతో కూర్చుని నువ్వు తపస్సు చేయడానికి అర్హత కలిగినటువంటి దానవు. అప్పుడు అటువంటి నిన్ను ఎవరు అంటే భవభావన, భవం అంటే సృష్టి, అంటే ఈ సంసారం, ఈ విశ్వం అంతటినీ కూడా భావన చేసినటువంటి ఆ సృష్టి సహా బ్రహ్మదేవుడు నా కొరకు కిం వా ప్రసీదతి, అనుగ్రహిస్తాడా అంటే బ్రహ్మలోకం నుంచి వచ్చింది అన్న సంగతి దానికి తెలిసిపోయి ఏమిటి, నువ్వు కావాలి నాతో పక్కన కూర్చొని, నువ్వు నాకు నీ తపస్సు, నీ ఉపదేశం, ఇది నాకు కావాలి. కాబట్టి నువ్వు నన్ను చేసినట్లయితే నీకుండేటువంటి మహాద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి సర్వమోహనకరమైనటువంటి ఆ స్వరూపం నాకు కలుగుతుంది. నీ తపస్సు నాకు, ఆ తపస్సు యొక్క స్థితి నాకు కలుగుతుంది. అటువంటి నిన్ను బ్రహ్మదేవుడు నాకు నిన్ను అనుగ్రహిస్తాడా అని అడిగాడయ్యా అని పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పాడు అని చెప్పి నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి విశేషం ఏంటంటే, సాధకులు వీళ్ళందరూ ఏం చేసుకోవాలి అనేటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకి మామూలుగా మనం తపస్సులు అవి చేయలేంగా, మనకి బ్రహ్మలోకాన్ని నుండి ఎవరు పూర్వచిత్తులు రారు కదా, మన పూర్వచిత్తులు వేరు, అవి వదిలేయండి. ఇప్పుడు మనం ఏదైనా సరే ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని మనం చదువుతున్నాం అనుకోండి. కళ్ళు మూసుకుని శ్రీమాత అనగానే మనం ఏదో ఫోటో అమ్మవారి విగ్రహం ఏదో ఉందిగా, వెంటనే అమ్మవారి విగ్రహం మన మనసులోకి వచ్చింది అనుకోండి. శ్రీమాత శ్రీమత్సింహాసనేశ్వరి, ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో ఉండేటువంటి సింహాసనం మీద అమ్మవారు అలాగా తేజోవంతంగా వెలిగిపోతోంది అని ఆ మాట అంటూ ఆ రూపాన్ని మనం భావన చేసుకోగల శక్తి ఉన్నవాళ్ళమే కదా, మనకి ఆ శక్తి ఉంది కదా, భగవంతుడు అది ఇచ్చాడు కదా. అలా భావన చేస్తూ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత, అగ్నికుండం అంటే మన లోపల ఒక బ్రహ్మాండమైనటువంటి చిదగ్ని ఉంది. ఆ చిదగ్నిలో నుంచి వెలుగులతో వస్తూ ఉండేటువంటి జ్యోతిస్వరూపం అని చెప్పి మనం భావన చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఏం జరుగుతుంది, ఆ అమ్మవారి నామాల్లో ఉండేటువంటి నామాల యొక్క ఆ దృశ్యం మన శరీరంలో నిలబడినప్పుడు అప్పుడు మనకి ఆ స్వరూపం, ఆ రూపం మనలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ప్రతి అణువులోనూ కూడా ఆ రూపం మనకి కలగడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే సాధకులైనటువంటి వాళ్ళు సాధన చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళ యొక్క శరీరాలలో ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది. దీనికే ఈ ప్రజెంట్ డే కాలంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఎగ్జాంపుల్ మరొకసారి మనం గుర్తు చేసుకుని ముందుకెళ్దాం. రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన పడకుర్చీలో కూర్చుని ఆ అనుష్ఠానం అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఇంతలో ఎవరో ఒక మనిషి వచ్చి అక్కడ పడుకున్నాడు. అమ్మా శాస్త్రి గారు ఉన్నారా అని అడిగాట. అక్కడ అమ్మ అని సంబోధిస్తాను వచ్చినవాడు ఎవరో అనేటప్పటికీ ఆయన అలాగే పడుకుని ఉండేటప్పుడు గబగబా దగ్గరికి వచ్చి, అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా, ఆయన దర్శనం చేసుకుందామని వచ్చాను. నేనే రాఘవనారాయణ శాస్త్రిని అందిట. అంటే ఆ అమ్మవారి రూపంలో ఉన్నాడు ఆయన. అంటే ఏమిటి, అంత మహాసాధకుడికి ఆ రూపం వచ్చేసింది. ఆ సాధన రహస్యాన్నే సుఖ మహర్షి చెప్తున్నాడు. కేన తపసా ఉపలబ్ధం, నీకు ఇంత మహత్తరమైనటువంటి రూపంతో నీ రూపం ఏదైతే ఉందో అది ఏ తపస్సు చేత నీకు లభించింది అని అడుగుతున్నాడు. అంతేగాని ఏదో అందమైనటువంటి శరీరం అని కాదండి. ఇక్కడ ఆ మహత్తరమైనటువంటి తేజోవంతమైనటువంటి స్థితి మానవులకి కలుగుతుంది అని అంటూ, నీవు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి బ్రహ్మగారు నాకు అనుగ్రహం చేస్తారా అన్నారు. అదే విధమైనటువంటిది పరమాచార్యులు వారు ఒకసారి తీర్థయాత్ర చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉండేటప్పటికి ఆ పల్లకీలో ఆయన కూర్చున్నట్టు రాత్రి అయిందిట. ఆ పక్కన కూర్చునేటువంటి భక్తుడికి ఎవరో సాధకుడికి అమ్మవారిని కామాక్షి అంటారు కదా, కామాక్షి రూపం కింద ఎప్పుడు కనిపిస్తారో ఏమిటో అని చెప్పి ఆ భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో ఆర్ద్రతతో ఆ కామాక్షి రూపాన్ని సమర్పించేటప్పటికి
ఆ పల్లకీలో కూర్చున్న పరమాచార్యుల వారు ఒకసారి పల్లకి తీసి కిందకి దిగేటప్పటికి కామాక్షి అమ్మవారికి అనిపించిందిట. అంటే ఏమిటన్నమాట, మహాసాధకులైనటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి పరమాచార్యులు వారు కానివ్వండి, తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వారు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు నిరంతరము కూడా ఆ భావనతో, ఆ మంత్రాలతో, ఆ సహస్రనామాలలో ఉండేటువంటి దానిని భావన చేస్తూ దాని మీదే దృష్టి పెట్టి ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ మంత్రస్వరూపం, ఆ తేజోస్వరూపం వస్తుంది అని ఆ సాధనా రహస్యాన్ని సుఖ మహర్షి ఈ విధంగా చెప్పాడు. రూపం తపోధన తపశ్చరతాం తమోఘ్నం హేతత్తుకేన తపసా భవతోపలబ్ధం. అమ్మ, నీకు ఎంత మహాసౌందర్యమైనటువంటి, ఏ తపస్సు సాధిస్తే నీకెంత మహాసౌందర్యమైనటువంటి రూపం వచ్చింది. కానీ ఇంతకు ముందు శ్లోకాల్లో కానీ గమనించినట్లయితే చాలా మట్టుకు లలితా సహస్రనామ నామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో నువ్వు ఆ సుగంధం వ్యాపిస్తూ ఉంది కదా, నీవు నములుతూ ఉండేటువంటి ఆ తాంబూలం యొక్క ఆ సుగంధం వ్యాపిస్తూ ఉంది కదా అనేటువంటి మాట ఉంది కదా. దానికి లలితా సహస్రంలో ఏముందో ఒక్కసారి మనం చేస్తాను చూడండి. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి అని ఉంది కదా. అంటే ఏమిటన్నమాట, బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి ఆ తపోసంపన్నురాలైనటువంటి ఆవిడ తాంబూలం ఇది వస్తూ ఉన్నప్పుడు నీ యొక్క ఆ తాంబూలం యొక్క ప్రభావం అంతా కూడా నాకు కనిపిస్తూ ఉన్నది అని చెప్పి ఆయన అన్నాడు కదా. నీవు శ్రీహరి యొక్క అంశము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన తర్వాత ద్విజపంక్తి శోచి, అద్భుతమైనటువంటి పలు వరుసలు కలిగినటువంటి దానివి అన్నాడు కదా. అక్కడ కూడా మనకి ఏమిటి కనిపిస్తూ ఉంటుందంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇక్కడ అదే శబ్దం వారే ద్విజ పంక్తి శోచి అదన్నమాట. అంటే ఏమిటన్నమాట, సమస్తమైనటువంటి స్త్రీ స్వభావాలలోనూ కూడా తన భారదళన్ మధ్య పట్టబంధ వళిత్రయ, నీ స్తనభారం వల్ల నీ సన్ననైనటువంటి నడుము ఎలా మోస్తోంది అనేటువంటి దాంట్లో ఎందుకంటే సుఖ మహర్షి మాట్లాడుతూ ఉండేటువంటి మాటల్లో సమస్తమైనటువంటి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ జీవ జంతుజాలాలన్నీ కానీ వాటిలన్నిటిలోనూ కూడా పరమాత్మ యొక్క దర్శనం చేసుకుంటూ పరమాత్మనే మహాశక్తి స్వరూపాన్ని చూసేటువంటి మహాతప సంపన్నుడు సుఖబ్రహ్మ. కాబట్టి ఇక్కడ ఏదో శృంగారంగా స్త్రీ యొక్క ఆకారాన్ని వర్ణిస్తున్నట్టు మాట మాత్రం ఉండదు. ఇది సాధనలో తపస్సు చేసుకునేటప్పుడు భగవద్ధ్యానం మీద మనకి సిన్సియర్గా ఉన్నప్పుడు మనలో ఈ సంస్కారవంతమైనటువంటి భావాలు కలగాలి అని చెప్పి మనం ప్రార్థించాలి. అందుకనే బ్రహ్మగారు నాకు ప్రసీదతి, నన్ను అనుగ్రహిస్తాడా, నాకు ఆ విధమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడా అన్నాడు. అన్న తరువాత ఇంకా ఏమన్నాడంటే నత్వాం త్యజామి దైత్యం ద్విజదేవదత్తం యస్మిన్ మనో దృగపినో నవియాతి లగ్నం మాం చారు శృంగ్యర్హసి నేతుమనువ్రతంతే చిత్తం యతః ప్రతిసరంతు శివాస్సజివ్యః. ద్విజదేవదత్తం, నువ్వు ద్విజులు అంటే దేవతల చేత ద్విజుల యొక్క దేవుడు అంటే ఏమిటి, దేవతలకి దేవుడైనటువంటి ఆ బ్రహ్మగారి చేత దత్తం ఇవ్వబడ్డావు. అందువల్ల బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి వచ్చావు, లేకపోతే ఏ స్వర్గంలో నుంచో లేకపోతే ఇంకో లోకాల్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరో వచ్చేవారు కదా. ద్విజదేవదత్తం దయితం, నీవు నాకు దయితం ప్రియురాలు కింద నువ్వు ఇక్కడికి వచ్చావు. నిన్ను త్వాం నత్యజామి, అటు నిన్ను నేను వదలదలుచుకోలేదు. ఎందుకంటే యస్మిన్ లగ్నం నహమామనః,
నిన్ను చూడ్డంతోనే నా మనసు నీ మీద లగ్నం అయిపోయింది. మొత్తం నా మనసులో ఉండేటువంటి సమస్తమైనటువంటి భావాలు కూడా నీ మీద పడిపోయి నిన్ను గట్టిగా బంధించేసినటువంటిది అయిపోయింది. అదొక్క నా మనసే కాడు, దృకపి నవియాతి, నా దృష్టి కూడా నీ మీద పడిపోయింది, నా మనసు కూడా నీ మీద పడిపోయింది. ఇలాగ పడిపోయినప్పుడు నవియాతి, ఇంక నా మనసు వెనక్కి తిరగటం లేదు, నా చూపులు కూడా వెనక్కి తిరగటం లేదు. అలాగ మత్తుగా నీ వైపే చూస్తూ ఉన్నాను. కాబట్టి అంటూ అనువ్రతం మాం నేతుం అర్హసి, కాబట్టి చారు శృంగి, చాలా అందమైనటువంటి స్తనములు కలిగినటువంటి దానివి నువ్వు. కాబట్టి మాం నేతుం అర్హసి, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపోవడానికి అర్హురాలివి నువ్వు అని చెప్పి పరిపూర్ణంగా ఆ అగ్నిధ్రుడు ఆ పూర్వచిత్తికి పూర్తిగా వశమైపోయాడయ్యా. అయితే అని ఇంకా అన్నాడు, నువ్వు నిన్ను మామూలుగా ఏమిటంటాడు, నేను నిన్ను లేపుకుపోతాను రా అంటాడు, నువ్వు నాతో పాటు వచ్చే నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాను మోగాడు అంటాడు. కానీ ఇప్పుడు అగ్నిధ్రుడు ఏమంటున్నాడంటే, యతః ఎక్కడైతే తే నీ చిత్తం గలదో శివాహ, నీతో పాటు నువ్వు ఎక్కడ తీసుకెళ్తే నీతో పాటు నీ చెలికాండ్రులు నీ సఖులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా. కాబట్టి నీకు నచ్చిన చోటకి నన్ను తీసుకెళ్ళిపో. అది ఆ విధంగా మనం వెంట ఉంటారు కదా, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు శివాహ సచివ్య ప్రతిసరంతు, నువ్వు నన్ను తీసుకెళ్తూ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ నిన్ను వదిలేరు కదా, వాళ్ళిద్దరూ ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటారు అని చెప్పి వదిలేరు కదా. శివాహ అంటే మంగళకారులైనటువంటి వాళ్ళు, సచివ్య సఖురాండ్రు ప్రతిసరంతు నీతో తోడొస్తారుగా. కాబట్టి నీకు ఏ విధమైనటువంటి లేదు, నీ ఫ్రెండ్స్ నీ సర్కిల్ అంతా కూడా నీతో పాటే వస్తుంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ చూసేటప్పటికి జాగ్రత్తగా అంతకు ముందు శ్లోకంలో తపోధన, తపస్సు చేసినటువంటి దానవు, ఆ తపస్సు వల్ల తపస్సుల్లో ఉండేటువంటి భగవత్ సంబంధమైనటువంటి మహాసౌందర్యంతో వెలిగిపోయేటువంటి ఆ సౌందర్యం వెనకాలుండేటువంటి తపప్రభావం చేత నేను నీ రూపాన్ని చూసి ఆకర్షింపబడ్డాను. మొట్టమొదట ఆకర్షణలు ఏ విధంగా కలుగుతాయంటే రూపాలను బట్టి ఆకర్షణలు కలుగుతాయి. ఏదైనా సరే మనం చూసామనుకోండి, ఆ రూపాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు మంచి జలపాతం పైనుంచి పడుతుంది అనుకోండి, అది నీరే, కానీ ఆ నీరు కొండ మీద నుంచి తెల్లగా వేగంగా జాలువారుతూ ఉండేటప్పటికీ ఆ జాలువారేటువంటి జలతారులా పడుతూ ఉండేటువంటి రూపం మొట్టమొదట మన ఆకర్షిస్తుంది. కానీ ఆ రూపంలో ఏముందండి, ఆఫ్టర్ ఆల్ H2O నీరేగా ఉంది. ఆ పైనుంచి కింద పడుతుంది కాబట్టి గ్రావిటేషన్ పుల్ వల్లేమో ఆ నీరు కిందకి పడిపోతుంది కదా. కానీ అసలు సత్యం ఏమిటి అంటే అది నీరు మాత్రమే. కానీ ఆ రూపం ఎలా ఉంది, ఒక జలతారు ప్రవాహంలాగా కనిపిస్తూ ఉండేటప్పటికి ఆ రూపం మనని ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ ఆ రూపం వెనకాల ఏముంది, ఆ రూపానికి ఏది ఆధారం, ఆ నీరు ఆధారం. కాబట్టి ఇప్పుడు తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు ఈ రూపాల వెనకాలలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క తేజాన్ని చూస్తారు. కాబట్టి అటువంటి రూపాలన్నిటి సహకరించేటువంటి సఖులు కొంతమంది ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి సఖులు శివాహ, వాళ్ళందరూ కూడా మంగళకారులు. నిన్ను ఈ విధంగా నువ్వు ఇలా వచ్చి అంటే నీలోనే ఉండేటువంటి నీ తపస్సుకు సంబంధించి సహకారం చేసేటువంటివి కొన్ని ఉంటాయి. అవి మంత్రాలు కావచ్చు, సాధనలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా నీతో పాటు వస్తారు కదా అని చెప్పి అలా ఉంటారు కదా అన్న తరువాత అప్పుడు సుఖమహర్షి అగ్నిధ్రుడి మాటలు అక్కడ పెట్టి ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్ష మహారాజుతో ఇతి లలనాను ఆతి విశారదో గ్రామ్య వైదగ్ధయ పరిభాషయా తాం విబుధవధూం విబుధమతి రాధి సభాజయామాస. విబుధమతి
అంటే ఏమిటి? విబుధులు అంటే దేవతలు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే కొంచెం వివేకం కలిగినటువంటి దేవతల వలె చురుకైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఈ అగ్నిద్రుడు ఇటువంటి సుందరమైనటువంటి స్త్రీని వశం చేసుకోవడంలో చాలా నేర్పరి. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, హౌ టు ట్రాప్ ఏ లేడీ. ఆయన ఈ తీరున ఇంద్రియ భోగాలందు పాఠవంతో ఇంద్రియాలకి ఆకర్షించేసింది కదా రూపం అంతా. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంద్రియాలన్నీ భోగించాలి, అనుభవించాలి, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, నాది అనేటువంటి లోభము, మోహం ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా. ఇవన్నీ ఎప్పుడైతే ఒక్కసారి వచ్చాయో వెంటనే చురుకైనటువంటి బుద్ధి పెట్టి వెంటనే ట్రాప్ చేయడం ప్రారంభించిందయ్యా అని మానవ సహజమైనటువంటి విశేషాన్ని ఆయన ప్రొజెక్ట్ చేస్తూ అటువంటి పలుకులతో ఆ అప్సరసని తనకు అనుకూలంగా చేసేసుకున్నాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.